ఫర్ సీజర్ ఫర్ మనీ పవర్ని కంట్రోల్ చేయడం కోసం చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్ ఈసారి చేయడం జరుగుతుంది. నౌ ఇంతకుముందు కూడా థింగ్స్ వర్ బీయింగ్ డన్, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ మోర్ సిస్టమాటిక్ ఇన్ ద వే. మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 22 ఏజెన్సీస్, 22 సెంట్రల్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, దే విల్ బీ మానిటరింగ్ ద ఫ్లో ఆఫ్ మనీ, లిక్కర్, డ్రగ్స్ అండ్ అదర్ ఫ్రీబీస్. సో దాంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ ఉన్నది, మన స్టేట్ తరఫు నుంచి ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్ఈబి, పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ బీసీఎస్, బ్యూరో ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఏవియేషన్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎఫ్ఐయు, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, ఇట్లా 22 ఆర్గనైజేషన్స్తో మనము వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో మేము ఎవ్రీ వీక్ టచ్లో ఉన్నాము, వీక్లీ రిపోర్ట్ పంపిస్తున్నారు. అండ్ దిస్ టైమ్ ఫర్ 2 months అంటే ఎలక్షన్ కమిషన్ 9th of January మనకు వచ్చింది. దీని తర్వాత ఈ అన్ని ఏజెన్సీస్ దే స్టార్టెడ్ వర్కింగ్. ఈ రోజు దాకా 164 crore సీజర్ ఈ ఏజెన్సీస్ ద్వారా నాన్ ఎలక్షన్ పీరియడ్లో చేయడం జరిగింది. ఆ 164 crore సీజర్లో 69 crore ఇస్ క్యాష్, లిక్కర్ వుడ్ బి 18 crores, డ్రగ్స్, నార్కోటిక్స్ 30 crores, ప్రెషియస్ మెటల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 41 crores. ఇట్లా టోటల్ 164 సీజర్ ఆల్రెడీ నాన్ ఎలక్షన్ పీరియడ్లో ఈ సంవత్సరం 2024లో చేయడం జరిగింది. సో దాట్ ఈస్ ఈవెన్ మోర్ దెన్ ద టోటల్ సీజర్ విచ్ వాజ్ డన్ ఇన్ ప్రీవియస్ ఎలక్షన్ 2009. సో మనీ కంట్రోల్ చేయడం కోసం యాజ్ ఐ సెట్ సిస్టమ్స్ మనం పెడుతున్నాము. These system will continue till the end of the poll. These 22 agencies will continuously work. దీంతో పాటు ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ అంటే ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి మినిమం 3 ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్లో వస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో అగైన్ దే విల్ బీ మినిమం 3 stationary surveillance teams that will also come into operation. Apart from FST, SST, then control room manaku already man state level lo ikkada petadam jarigindi. Tarvata district level where we'll monitor the TV as well as print media, social media. Tarvata manaku 1950 there is a call center, there is a ప్లాట్ఫామ్ NGRS through which complaint can be made. C-Vigil ఒక అప్లికేషన్ ఉంది. సో ఈ అన్ని కంప్లైంట్స్ మానిటర్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో తర్వాత ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది, మన ఆపరేషన్లో వచ్చింది. బ్యాంకర్స్కి కూడా నిన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ బ్యాంక్ at the district level give information of all suspicious transactions to the district collector. సస్పిషియస్ ట్రాన్సాక్షన్ అంటే ఒకే మనిషి నుంచి సడన్లీ ఫర్ ఇంతకుముందు ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 1 person there are too many transactions అంటే 10 లక్షల డబ్బులోని 1000 చెప్పున ఒక 1000 మందికి ఇచ్చారు. సో దట్ ఈస్ 1 to many ట్రాన్సాక్షన్. ఇట్లాంటి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్ లేకపోతే ఇఫ్ పొలిటికల్ పార్టీ అకౌంట్స్ నుంచి చాలా క్యాష్ విత్డ్రా అవుతుంది ఆర్ అదర్వైజ్ once the candidates are fixed, candidate fix ayin tarvata if a candidate withdraws more than 1 lakh rupee from his account cash, then that will be reported. So suspicious transaction regular ga prati jillalo prati bank district collector ki ivadam decision chesukodam jarigindi. Tarvata lot of use of helicopter airports is aircrafts is there during elections campaigning kosam. General ga or maamul ga కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఆర్ హెలిపోర్ట్కి వస్తే అక్కడ ఫ్రిస్కింగ్ చేయడానికి దీన్ని వాళ్ళు ఏం తీసుకువస్తున్నారు ఏం తీసుకుపోతున్నారు చెక్ చేయడానికి దెర్ ఇస్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉంది. కానీ నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్లో దెర్ ఇస్ నో పోలీస్, దెర్ ఇస్ నో సిఐఎస్ఎఫ్ ఏం ఉండదు. కానీ ఎలక్షన్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆల్ సచ్ వేరెవర్
నాన్ కమర్షియల్ ప్లేస్లో ఎక్కడైనా హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే పోలీస్ ద్వారా వాళ్ళ సంబంధించి సామాన్ ఏం తీసుకువస్తున్నారు అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ additional method which has been placed to check the if any suspicious thing is brought by any helicopter or this thing. తర్వాత మీడియా మానిటరింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ కూడా నిన్న కూడా ఐ హ్యాడ్ ఎ వర్క్షాప్ విత్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్, సో దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ థింగ్. అనదర్ థింగ్ ఈజ్ ఐటీ అప్లికేషన్స్లో CVGIL is a application through which people can make complaint. సువిధ ఒక పోర్టల్ ఉంది. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్ ఒకసారి అయిన తర్వాత క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఇఫ్ దే వాంట్ పర్మిషన్, వాళ్ళకి ప్రొసెషన్ పర్మిషన్ కావాలి, రోడ్ షో పర్మిషన్ కావాలి, గ్రౌండ్ పర్మిషన్ కావాలి, లౌడ్ స్పీకర్ పర్మిషన్ కావాలి. సో ఈ సువిధ పోర్టల్ దీనికోసం ఉపయోగం చేయడం జరుగుతుంది. దెన్ నో యువర్ క్యాండిడేట్ ద్వారా కూడా క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలని తీసుకోవచ్చు. నో యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవచ్చు. దీంతో పాటు దెర్ ఈజ్ ఏ అప్లికేషన్ ఫర్ ఓటర్ టర్న్అవుట్ ఆల్సో, కానీ దట్ విల్ పోలింగ్ రోజు అది అవసరం ఉంటుంది. అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కోసం సక్షమ్ యాప్ ఒకటి కమిషన్ ద్వారా రెడీ చేయడం జరిగింది. నౌ ఈ మషీన్స్ మనకు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఈ మషీన్స్ ని ఒక యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషన్ వన్ వీక్ 10 daysలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ర్యాండమైజ్ చేసేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరుగుతుంది. ర్యాండమైజ్ అంటే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాండమైజేషన్ విల్ బి డన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మనము we have given training to all employees, even police department has also given to all the election related employees except polling duty lo vellin vallu kosam, because వాళ్ళ డేటా కూడా మేము